అనిలా హలో. అనిలా మాట్లాడేది. కాదు, మీరెవరు? నేను బసవరాజును మాట్లాడుతున్నా, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నంద్యాలలో ఉంటాను నేను. చెప్పండి చెప్పండి. మీరు ఒకటి వాట్సాప్లో మీది ఒకటి కనపడింది. ఆ, మానవ ఏమని? మానవ శరీరానికి ఏనుగు తల పెట్టి దేవుడని మొక్కిస్తున్నారు అంటే ప్రజల మెదడు లేని బానిసలుగా చేయడం కాదా? దేశాన్ని అజ్ఞానంలోకి నెట్టడం కాదా? ఇది దేశద్రోహం కాదా అని మీరు ఒక గ్రూప్లో వచ్చింది నాకు. ఏం విషయం అది? ఇది అదే ఇది మీ నుండే వచ్చింది అది. నా నుండి వచ్చిందా? అవునవును, మీకు కూడా చెప్తున్నారు అది నా నుండి వచ్చిందని. నేను చూసిన. ఆ, ఎక్కడ వచ్చింది? ఎవరు పెట్టిరు? నా దగ్గర ఉంది విట్నెస్. అవునవును, ఎవరు పెట్టిరు? మీకు విట్నెస్ అంటున్నారు, ఎవరు పెట్టిరు అంటున్నా. నా దగ్గర ఉందప్పా. ఆ, నా దగ్గర ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసిన. మీ అభిప్రాయం ఏమి దీని మీద? మీ అభిప్రాయం చెప్పండి దాని మీద. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం చెప్తే అంటే ఏనుగు తలను మేము మొక్కకూడదనే? ముక్కండి, మీరు ఎవరు కాదన్నారు. మీరు ముక్కకూడదని ఎవరైనా దీని అంటున్నారా? గురించి మాట్లాడము తప్పు కదా అది? అట్లా కాదండి. ఇప్పుడు ఆ ముక్కడం అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరు కాదన్నారు. కానీ బయటి వ్యక్తుల మీద అది రుద్దకూడదు అనేది మా అభిప్రాయం అంతే. ఎవరు మీ మీద ఎవరు ఇప్పుడు రుద్దినా? ఎవరైనా ముక్కండి, ఎవరి మీద రుద్దకూడదు కదా. నీ కమ్యూనిటీ క్రిస్టియానిటీ? మాది ఏ కమిటీ కాదు, నిన్ను మేము మొక్కమని ఇండియన్స్, అన్నామమ్మా. మేము భారతీయులము. బాబు నిన్నేమన్నా మొక్కమని చెప్పినామా? నీ ఇంటికాడికి వచ్చి ఏమన్నా మొక్కమని ఏనుగు తల ఇవన్నీ ఎందుకు పెట్టినావమ్మా? అంటే ఇప్పుడు సమాజంలో ప్రచారం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ అభిప్రాయాలు మీరు చెప్తున్నారు ముఖమని. ఇప్పుడు మేము సైన్స్ అభిమానించే వ్యక్తులము కాబట్టి మేము చెప్తున్నాము. నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ పోస్ట్ లో ఉన్నావు. అవునవును కదా. ఇప్పుడు మా అభిప్రాయాలు చెప్పకూడదు అంటే చెప్పండి, మా అభిప్రాయాలు మీరు చెప్పకూడదు అంటే చెప్పంలేండి, అంతే కదా. మా అభిప్రాయాలు మేము చెప్పకూడదు. డిజిగ్నేషన్ పోస్ట్ పోలీస్ జాబ్ లో ఉన్నావు నువ్వు. ఇట్లాంటివి కాంట్రవర్సీ పెడితే పరిస్థితి ఏమి? ఎస్పీ దగ్గర తీసుకోవాలా మీది స్టేట్మెంట్? ఇది సార్ ఇప్పుడు మేమేమంటున్నామంటే తీసుకోవాలనా? వినాయక చవితి ముందు నువ్వు కాంట్రవర్సీని సృష్టిస్తావా ఏనుగు తల అది అని? ఏం నువ్వు సైన్స్ నమ్మితే ఇతర మనోభావాల మీద నువ్వు డిస్టర్బ్ చేస్తావా ఒక పోలీస్ ఉద్యోగిగా ఉండి? అంటే మేము మనోభావాలు దెబ్బతీయవచ్చా? సైన్స్ అభిమానుల మనోభావాలు దెబ్బతీయవచ్చా అండి మీరైతే? ఏది అంటే మేము సైన్స్ నమ్మే వాళ్ళనే మనోభావాలు దెబ్బతీయవచ్చా అంటున్నా. అంటే నువ్వు ఏనుగు తల పెట్టి మొక్కిస్తారు బలవంతంగా అని చెప్పి నిన్ను చెప్పమన్నారా? మీ సుధాకర్ రెడ్డి సిఐ చెప్పమంటున్నాడా? మాట్లాడతా ఈరోజు సుధాకర్ రెడ్డి దగ్గరకు వచ్చి, సిఐ దగ్గరకు వచ్చి. కాదండి, ఇప్పుడు మీరు ముఖ్యంగా మీ అభిప్రాయం ఉంది, మేము మా అభిప్రాయం మేము చెప్తున్నాము. మీరు మనోభావాలు దెబ్బతీస్తున్నారని మీరు చెప్తున్నారు. మరి సైన్స్ అది సాధ్యమవుతుందా? ఎక్కడైనా ఆ విధంగా ఉంటుందా అని మేము అడుగుతున్నాం అంతే. అవును, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇట్లాంటివి మాట్లాడవచ్చా? తప్పు కదా అది? అంటే మా అభిప్రాయం మేము చెప్పకూడదు అంటారా? అంతేనా? ఏది అంటే మాకు స్వేచ్ఛ లేదంటారా? రాజ్యాంగం మాకు హక్కు కలిగించింది మా అభిప్రాయాలు చెప్పాలని, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. మేము చెప్పకూడదా? అంటే నీ రాజ్యాంగం అనేది ఎస్పీ దగ్గర కూర్చొని మాట్లాడతాంలే, మంచిగా ఉంటుంది. అప్పుడు రాజ్యాంగం ఏమిస్తుందో, మీ రాజ్యాంగం నువ్వు నమ్ముకున్న రాజ్యాంగం ఏం చెప్తుందో, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలుస్తుంది, అంతే కదా? సర్లేండి. భావాలు ఏమన్నా ఉన్నా నీ మనసులో, మీ ఇంట్లో భావ వ్యక్తీకరణ బయటకు వచ్చి సమాజంలోకి రుద్దాలనే అటువంటి ఆలోచనలు ఉండకూడదమ్మా బాబు. అవును, మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మన వరకు మనదే ఉండాలి సార్. ఏదున్నా కూడా మనం మతాన్ని కానీ కులాన్ని కానీ ఏదైనా కూడా మన ఇంటి వరకు ఉండాలి. కానీ మనం బయటకి సమాజాన్ని తీసుకురావద్దు. మనం బయటికి వచ్చినామంటే సామాజిక సమస్యల గురించి ఆలోచించాలా. దేశము 136 స్థానంలో దిగజారు ఉందండి. దేశం 136 స్థానంలో దిగజారు. వాటి విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. దేశంలో నిరుద్యోగం గురించి, పేదరికం గురించి, అవినీతి గురించి, వీటి విషయాల మీద మనం మాట్లాడితే బాగుంటుంది. దేశం 136 స్థానంలో దిగజారిపోయింది. మనకు దేశం ముఖ్యమా కాదా చెప్పండి. మనకి దేశం గురించి మాట్లాడుకో, నిరుద్యోగం గురించి, బాబు పెద్దోళ్ళ మాట ఇన్నుమ్మా.
నిరుద్యోగం గురించి కాదనను, అరే ఇంకా ఇనుమ్మా మనకు బాబు ఇనుమ్మా, పేదరికం గురించి మాట్లాడతావో నిరుద్యోగం గురించి మాట్లాడతావో ఏదో ఒకటి మాట్లాడుకో, అది నీ ఇష్టం. ఒక వ్యక్తుల విశ్వాసాల గురించి మాట్లాడొచ్చా? తప్పు కాదు. ఇక్కడ మేము తప్పు పడతలేము. మేమేమంటే గినక అటువంటి సాధ్యం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను అంతే. ఎవరు నీకు సంబంధం లేని అంశాలు మాట్లాడకూడదు. ఇప్పుడు అన్నావు కదా నిరుద్యోగము, దేశము, 130 కోట్ల వాళ్ళ గురించి కలలు కనుక్కో. కలలు కంటావో లేకపోతే సాధ్యమైతే నువ్వు ఏదన్నా రాజకీయాల్లో నిలబడి పేదలను ఆదుకుంటావో నీ గురించి నువ్వు ఏమన్నా చేసుకో, కానీ వ్యక్తుల భక్తి విశ్వాసాల దాని విషయాల్లో కలగ చేసుకోకూడదు, అది తప్పమ్మా. సర్లేండి సార్, మీరు కూడా ఇటువంటి విషయాల గురించి ఆలోచిస్తారని కోరుకుంటాను సార్. మంచిది. మేమేం నువ్వు ఒక్కరివే ఆలోచన చేస్తున్నావు అబ్బా, ఎవరు ఆలోచన చేయరు పేదరికం నిరుద్యోగం గురించి. మిగతా వాళ్ళు ఎవరు ఆలోచన చేయరు. మన విషయాల మీద పేదరికం గురించి మాట్లాడుతూ ఏనుగుతల అని మాట్లాడతావా? ఏనుగుతల పేదరికానికి ఏనుగుతలకు నీకేం సంబంధం? ఇప్పుడు వీటి విషయాల మీద మాట్లాడితే దేశం ప్రజలు బాగుపడతారని మా ఆలోచన. లేదు మేము మతపరమైన విషయాల్లో మాట్లాడదామంటే మీ ఇష్టము, దాన్ని ఎవరు రిలీజియన్ బేస్ కు ఈ పేదరికానికి ఇవన్నీ సంబంధాలు ఉండవమ్మా. అవును సార్, ఇప్పుడు పేదలు ముఖ్యేది వాని పేదరికం పోవాలనే ఉద్దేశంతోనే దేవుని ముక్తారు. కొందరు ఏమంటారు, కొందరు తమ చేసిన తప్పుల్ని నిర్మూలించాలని దేవుని ముక్తారు. అంటే ఏంది, కొందరు అవినీతి చేసి దేవుని ముక్తారు, కొందరు పాపాలు చేసి దేవుని ముక్తారు. అవన్నీ కడిగాలని అవన్నీ డిక్టేట్ చేయడానికి మనం ఎవరు అమ్మా? డిక్టేట్ చేయడానికి స్కానర్లు ఉన్నాయా మన దగ్గర? వాడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు, వీడు దేవుని మొక్తాడు, వీడు దేవుని మొక్కడు అన్నటువంటిది ఇంత లాంగ్ లెంతీగా ఇవన్నీ మనం ఎక్కువ ఆలోచన అవసరం లే. మన చేతనైతే సాయం చేయాలా. ఎవరికన్నా ఏదన్నా పేదలు ఉన్నారు, మనం వాళ్ళు బాగు చేయాలా, లేదా ఉద్యోగాలు ఉన్నాయి, పలానా ఉద్యోగాలలో పోస్టులు ఉన్నాయి, చేరమ్మా అని జాయిన్ అయ్యేటట్టు చేయాలా. పలానా మనకు కావాల్సిన సెక్టార్లో మనం ఏదో వాళ్ళకు సాయం చేయాలా తప్పనిచ్చి మనకు శక్తికి మించినటువంటి మాటలు, శక్తికి మించినటువంటి పనుల గురించి మనం చెప్పకూడదు, డిస్కషన్ చేయకూడదు ఇవి. అరే ఇప్పుడు పేదలకు సాయం చేస్తే వాడు పేదరికంలోనే ఉంటాడు. వాని పేదరిక నిర్మూలన గురించి మనం ఏ విధమైన విధానాలు అవలంబిస్తే బాగుంటుంది అట్లా రాజకీయాల్లో చేరకూడదు. మరి రాజకీయాల్లో చేరితే సాధ్యం అవుతుందేమో ఏదన్నా పేదరిక నిర్మూలన అని ఊక సోషల్ గా ఫేస్బుక్ లో సామాజిక మాధ్యమంలో పెడితే అవుతుందా? ఇవన్నీ అవుతుంది. మన శక్తి మేరకు మనం చెప్తా ఉండాలా, సమస్యల పరిష్కారం చెప్తా ఉండాలా. నోటితో వందలు చెప్పొచ్చు, ఒక పని చేసి చూడు. ఎవరికన్నా నిరుద్యోగులు తీసిపోయి ఉద్యోగాన్ని ఇప్పి అది పెట్టు ఫేస్బుక్ లో సామాజిక మాధ్యమంలో. నేను సమస్యలకు పరిష్కార విధానంలో ఆలోచించాలా. ఇప్పుడు అట్లా కాదన్నా, ఇప్పుడు సమస్య పరిష్కార విధానాలు ఇప్పుడున్న విధానాల వల్ల దొరకట్లేదు. నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, పేదలుగా మిగిలిపోతా ఉన్నారు. పేదరికం ఉంది, మా నరేంద్ర మోడీ దృష్టిలో పేదరికం లేదప్పా. మాకు పేదరికం కనపడడం లేదు. ఇనుమ్మా 54 ఏళ్ళు నాకు పేదరికం ఎక్కడ ఏం లేదు, హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నారు. మంచి ప్రభుత్వ పథకాలు మంది చనిపోతున్నారు సార్. పేదలు రోజుకి 7,000 మంది చనిపోతున్నారు. మీకు ఆ విషయాలు తెలిసినట్టుంది. చూడండి, చావుకుంటుంటారా? మనుషులు పుట్టినాక చావుకుండా ఉంటారమ్మా. అవన్నీ పేదరికంలో చనిపోవడము కూడా చనిపోతారు మనుషులు. కాదా నీల్, పేదరికానికి ఎదుగుదలకు సంబంధం ఏముంది? అదే చెప్పండి. అదే కదా ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అదే కదా. మరి సైన్స్ కి వ్యతిరేకం కదా. అట్లా ఎక్కడైనా ఉందా అనేది మేము అడుగుతున్నాం అంతే. ఇప్పుడు వ్యక్తి యొక్క మత భావాలను గురించి క్వశ్చన్ చేసే హక్కు నువ్వు ఒక పోలీస్ ఉద్యోగిగా ఉండి లేదమ్మా. అది సరే సార్, మంచిది లేదా? సోషల్ కొండి ఏవైనా ఉండి నువ్వు మాట్లాడుకోవచ్చు, కానీ ఒక ఉద్యోగస్తును కొండి ఇవన్నీ చేయడం తప్పు కదా. సర్లేండి సార్, మంచిది సార్, మాట్లాడండి. మంచిది. ఓకే.